నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. విడుదల రజని పీకల్ లోతులో కేసుల్లో చిక్కుకుపోయారు. ఆల్రెడీ 17A సంబంధించి గవర్నర్ దగ్గరికి పర్మిషన్ కోసం ప్రభుత్వం పంపించి ఉంది. ఆమె మీద ఏసీబీ కేసు నమోదు చేయబోతూ ఉంది. ఇక అరెస్టు మాత్రమే మిగిలి ఉంది. ఆమెతో పాటు అప్పటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ జాషువా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయనకి సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతులు తెచ్చుకుంటూ ఉంది. అంటే విడుదల రజని ఎదిగిన తీరు అందరికీ తెలుసు. ఎస్పీగా జాషువా ఎన్ని కష్టాలు పడి ఉంటాడో తెలుసు. ఆయన కూడా దళితుడే. దళితులైన ఎస్పీల మీదనే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. దళితులే కానీ ఎందుకు, ఎవరి వలన అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. సరే, ప్రస్తుతానికి విడుదల రజని అంశానికి వస్తే దాదాపుగా ఆమె ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పడిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. అప్షన్ రాయేష్ గారు మనతో ఉన్నారు. చాలా క్లియర్గా గుంటూరు అంశాలు తెలిసిన వ్యక్తిగా రాయేష్ గారు విడుదల రజని రాజకీయ భవిష్యత్తు, ఆమె నేపథ్యం, ఆమె ఎదిగొచ్చిన తీరు మీద ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాయేష్ గారు. ఒక రకంగా ఐపీఎస్లు విషయం ఇదే అయితే మాజీ మంత్రి విషయం మాట్లాడదాం. ముందు విడుదల రజని ఈ కేసులో అరెస్ట్ అవుతుందనే అనుకోగలమా? ఎందుకంటే కొన్ని రోజుల ముందు ఆమె ప్రెస్ మీట్ పెట్టి అంటే గతంలో ఎప్పుడు లేనంత స్థాయిలో స్వరం పెంచి మాట్లాడారు. దమ్ముంటే చేసుకోండి అనే రీతిలో. కొన్నిసార్లు పార్టీ మారతారన్న వార్తలు వచ్చాయి. సరే, రాజకీయంగా ఆమె కామెంట్లు పార్టీ మారతారనే వార్తలు వస్తే రావచ్చు కాక ఈ కేసుకి దానికి కూడా లింక్ ఉండొచ్చు అని అనుకోవచ్చా? అంటే ఆమె రాజకీయ నిర్ణయాలకి, ఆమె పార్టీ లాయల్టీస్ స్వింగ్కి, కేసుకి సంబంధం లేదు. ఎందుకంటే ఇదే విడుదల రజని గారు 2019 ఎన్నికలకు ముందు, ఆ ఎన్నికలకి కొన్నాళ్ళు ముందు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నాడు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ప్రసంగిస్తూ, సార్ నేను మీ ఆశీస్సులతో మీరు పెంచి పోషించిన సైబరాబాదు వనంలో పెరిగిన మొక్కను సార్ అని చెప్పింది. ఉన్నత విద్యావంతురాలుగా, ఐటీ ఎంటర్ప్రెన్యూర్గా, ఒక యంగ్స్టర్గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన విడుదల రజని గారు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ నుంచి చెల్లూరుపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. సహజంగా యంగ్స్టర్సు, ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు కొంత ప్రక్షాళన జరగడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ సీజన్డ్ పాలిటీషియన్స్, ఈ టెయింటెడ్ పాలిటీషియన్స్ని చాలామందిని చూస్తున్న నేపథ్యంలో కొంచెం ఆదర్శాలతో, సమాజం పట్ల బాధ్యతతో, చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసే కొత్త జనరేషన్ నాయకత్వం రాజకీయాలకు వస్తున్నారు అని ప్రజలు వారిని ఆహ్వానిస్తున్నారు, అవకాశం కల్పిస్తున్నారు. కానీ అవకాశాలు దక్కించుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్రస్తావించుకున్న సో కాల్డ్ సీజన్డ్ పాలిటీషియన్స్ కన్నా కూడా మోర్ కరప్టెడ్గా వీళ్ళు తయారవుతున్నారు. ఇదే విడుదల రజని గారి మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. వాస్తవంగా ఆమె ఏజ్కి, ఆమె చదువుకి, రాజకీయాల్లో ఆమెకు వచ్చిన ఎలివేషన్కి, అంత చిన్న వయసులో గుంటూరు జిల్లా లాంటి కీలక జిల్లాలో మంత్రి పదవి చెలాయించే అవకాశం ఆమెకు దక్కిన సందర్భంలో తన రాజకీయ భవిష్యత్తును సుస్థిరం చేసుకోవటానికి చాలా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి ఉండాల్సింది. ఎందుకంటే ఆ ఏజ్లో 31 ఇయర్స్ ఆమె మంత్రి అయ్యేటప్పటికి ఇంకొక 3 దశాబ్దాల పాటు, కనీసం 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగటానికి కావాల్సిన భూమికను సిద్ధం చేసుకునే ఒక సువర్ణ అవకాశం ఆమెకు దక్కింది. చిన్న సామెత గుర్తు చేస్తా, మొక్కై వంగనిది మానై వంగదు అని అంటారు కదా. మీరన్న మొక్కలో నుంచి ఈమె మొక్కలోనే వంగిపోయినట్టు అనుకోవాలి. అంటే మనం తులసి మొక్క అనుకున్న మొక్క అది తులసి మొక్క కాదు అని ఆమె రుజువు చేసుకుంది. మనం ఇందాడి నుంచి ప్రస్తావించుకుంటుంది ఏంటంటే యంగ్స్టర్సు, చదువుకున్న వాళ్ళు, సామాజిక స్పృహతోటి, సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయంతో రాజకీయాల్లోకి వస్తున్నారు అని అనుకుంటున్న దగ్గర రాజకీయాలను కూడా జీవితంలో ఎదగడానికి ఒక అవకాశంగానే భావించి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఆ కోవకే ఈమె కూడా చెందింది. తాను మొక్కే అని ఆ పార్టీలో చాలామంది మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ కోవలోనే ఈరోజు ఏమి కూడా మిగిలిపోయింది.
మొన్న మీరు ప్రస్తావించిన ప్రెస్ మీట్ అంశం పిల్లి కోటి అని చెప్పని ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక దళిత తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాను సోషల్ మీడియాలో ఈమెకు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడు అని చెప్పని తన మీద కేసులు నమోదు చేయించి తనని పోలీసుల చేత కస్టడియల్ టార్చర్కి గురి చేస్తూ ఈమె వీడియో కాల్ చూస్తూ ఆనందించింది, వారికి ఆదేశాలు ఇచ్చింది అని చెప్పని ఆరోపణల మీద అతను ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆమె శివతాండవం చేసింది. ఇందాక మీరు ప్రస్తావించిన ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని ఆ శివతాండవం చేసింది ఆ కేసు గురించి. ఇక్కడ ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నది ఆమెకి కనీస మాత్రపు లౌక్యం ఉన్నా కూడా దీన్ని చాలా సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఉండాల్సిన అంశం ఇది. ఎందుకంటే అధికార మార్పిడి జరిగిన వెంటనే ఆమెకున్న మంత్రి పదవి, హంగు, ఆర్భాటం అన్నీ పోయి ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆమె మీద ముందుగా వచ్చిన ఆరోపణ అదే నియోజకవర్గానికి సంబంధించిన ఒక గ్రామంలో జగనన్న లేఅవుట్లకు సంబంధించిన భూసేకరణ సందర్భంగా అక్కడ రైతుల నుంచి భూములు తీసుకొని జగనన్న లేఅవుట్ల కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారం ప్రధానంగా వీళ్ళు ఎక్కువ కొట్టేసి రైతులకు తక్కువ ఇచ్చారు అని చెప్పని దానికి కావాల్సిన సాక్ష్యాధారాలతో నష్టపరిహారం వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి. భూమి ఎవరు ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఎవరి అకౌంట్కి వచ్చింది, ఆ అకౌంట్కి వచ్చిన దాంట్లో ఏ డేట్లో ఎంత అమౌంట్ విత్డ్రా చేసి ఎవరికి అందించారనే స్పష్టమైన సాక్ష్యాధారాలతో రైతులు కంప్లైంట్ ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఆ రైతును పిలిచి వాళ్ళకి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి ముట్ట చెప్పి వాళ్ళని ఆ ఇష్యూని వివాదాస్పదం చేయకుండా కాపాడుకోగలిగింది ఆమె. మరి అదే లోక్యాన్ని ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గర కూడా ప్రదర్శించి ఉండాల్సింది కదా. ఎంత ధైర్యం ఉంటే ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఎప్పటి నుంచో ఆ నియోజకవర్గంలో కొనసాగుతున్న స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని పిలిచి మీ స్టోన్ క్రషర్స్ సజావుగా జరగాలి అని అంటే నాకు 5 కోట్ల రూపాయలు కప్పం కట్టాలి అని చెప్పని బెదిరిస్తుందా? సరే బెదిరించావు. నాటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ జాషువా అతను ఐపీఎస్ అధికారి కదా. ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా సెలెక్ట్ కావటం అని అంటే కొన్ని లక్షల మందికి కోరుకుంటే కొన్ని కోట్ల మందికి కోరుకుంటుంది, కొన్ని లక్షల మంది ఆ పరీక్షలకు హాజరవుతారు. అందులో నుంచి కొద్ది వందల మందికి మాత్రం అవకాశాలు దక్కే అత్యంత ప్రతిభావంతులు ఆ ఉద్యోగాలకు ఎంపికవుతారు. మరి అంతటి ప్రతిభావంతుడిగా ఎన్నికైన జాషువా ఐపీఎస్ అధికారిగా ఉండి ఆమె ఎజెండాలో భాగంగా, ఆమె అవినీతి ఎజెండాలో భాగంగా అతను ఆ క్రషర్ మీద దాడికొచ్చి మీ క్రషర్లో మీ క్వారింగ్లో అవకతవకలు ఉన్నాయి, మీరు 50 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలి అని చెప్పని. అంతకుముందు ఈవిడ పిఏ గోపి క్రషర్ వాళ్ళని ఎమ్మెల్యే గారికి కలవమంటున్నారని చెప్పటం. గోపి పిఏనా మరిదే? పిఏ. ఓకే. దాంతో క్రషర్ యాజమాన్యం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళటం, మీరు 5 కోట్లు ఇస్తారా లేదా అని చెప్పని ఆమె డిమాండ్ చేయటం. ఆ డిమాండ్ చేసిన నేపథ్యంలో వీళ్ళ వైపు నుంచి ఇంకా సానుకూల సమాధానం రాలేదు అని చెప్పని ఈ ఎస్పీని ప్రయోగించితే ఈ ఎస్పీ కూడా ఈ అవినీతి చర్యల్లో భాగంగా ఆ యాజమాన్యాన్ని బెదిరించిన నేపథ్యంలో మీరు 50 కోట్లు పెనాల్టీ కడతారా, ఎమ్మెల్యే గారితో పరిష్కారం చేసుకుంటారా అని చెప్పని మరొకసారి ఏమవసరం ఈ బ్రోకర్ పనులు చేయడానికి ఎస్పీకి 10 లక్షలు ముట్టాయంట కదా. తర్వాత ముట్టిని అసలు అదే అంటున్నా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులుగా సమాజంలో గౌరవ మర్యాదలతో మీ కుటుంబం గర్వంగా చెప్పుకొని ఉంటారు, మా అబ్బాయి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్పని. మీ బంధుమిత్రులు, మీ పరిచయస్తులు, మీ గ్రామస్తులు కూడా మా గ్రామానికి సంబంధించిన పలానా వాళ్ళ అబ్బాయి ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాడని చెప్పని చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పుకొని ఉంటారు. ఇందుగా మీకు ఈ ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ రాజకీయ నాయకులు వాళ్ళ అవినీతి చర్యలకు పాల్పడతా ఉంటే దాంట్లో సమిధలుగా ఇవాళ సమిధగానే మారావు. ఈ 10 లక్షలకు కక్కుర్తపడ్డ పర్యవసానం నీ కెరీర్ పణంగా పెట్టబడుతుంది. ఇవాళ నీ మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. రేపటి రోజు నువ్వు జైలుకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఇవాళ ఈ జాషువా మరొకసారి వాళ్ళని పిలిచి బెదిరించి చివరికి 2 కోట్ల రూపాయలకి పరిష్కారం చేసుకొని ఆమెకు 2 కోట్లు ముట్ట చెప్పారు. ఈ మధ్యలో ఈ బెదిరింపుల పర్వం కొనసాగించినందుకు జాషువాకు 10 లక్షలు, ఈ డీలు సెటిల్ చేసినందుకు పిఏ గోపికి 10 లక్షలు.
ఓవరాల్గా 2,20,00,000 రూపాయలు ముట్టాయి. అంటే ఏం సందేశం ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ కలిసి? ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది ఈ విధంగా మీ నియోజకవర్గ పరిధిలో వ్యాపారాలు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి బలవంతపు మామూలు వసూలు చేయమని చెప్పనే. అంటే ఇది ఇప్పుడు ఏసీబీ కేసు అయ్యే అవకాశం ఉంటుంది. ఏసీబీ కేసే. ఏసీబీ కేసు. ఏసీబీ కేసు కాబట్టి పర్మిషన్ ఇస్తే ఏసీబీ కేసు కాబట్టే జాషా మీద చీఫ్ సెక్రటరీ నుంచి 17A కింద అనుమతి తీసుకున్నారు. విడుదల రజనీ గారి గురించి కూడా గవర్నర్ గారి నుంచి అనుమతి తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆమె తర్వాత రోజుల్లో మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి. ఈ విధమైన అవినీతి కార్యక్రమాలకు పాల్పడి రేపు రోజున అరెస్ట్ అయ్యారే అనుకుందాం. మీ ఏజ్ ఎంత వేగంగా రాజకీయాలు ఎమర్జ్ అయ్యారు? ఇవాళ అంతే వేగంగా అంత ఉన్నత చదువులు చదువుకోనుండి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా గౌరవంగా సమాజంలో చలామణి అయి ఉండి ఈ తప్పుడు ప్రాక్టీసెస్కి పాల్పడ్డ పర్యవసానం. ఇంకా ఉన్నాయి ఆరోపణలు. అవినాష్ రెడ్డి వాళ్ళ బంధువుల కోసం గ్రానైట్ క్వారీయింగ్లకు కూడా ఏం అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని వస్తాయి ఒక్కొక్కటిగా. ఇవాళ వైసీపీ నాయకుల మీద ఒక కేసు నమోదైతే సీరియల్ లాగా 10 కేసులు వెనకుంటున్నాయి, బ్యాక్లాగ్. అన్ని ఆరోపణలు ఉంటున్నాయి ఒక్కొక్కరి మీద. ఇవాళ ఆ పరంపరను కొనసాగిస్తూనే విడుదల రజనీ కూడా వాస్తవంగా తన ఏజ్కి సుదీర్ఘకాలం గౌరవ మర్యాదలతో రాజకీయాల్లో చలామణి అయ్యే అవకాశం దక్కితే డబ్బు యావతోటి చాలా వేగంగా జీవితంలో ఎదుగొచ్చిన విడుదల రజనీ ఆ పొజిషన్ కన్సాలిడేట్ చేసుకునే విషయంలో తప్పుడు సహవాసాలు, తప్పుడు నిర్ణయాలతోటి ఇవాళ అంతే వేగంగా పరువు ప్రతిష్టలని పణంగా పెట్టుకొని సమాజం ముందు, చట్టం ముందు తలంచుకొని దోషులుగా నిలబడాల్సిన స్థితి కల్పించుకున్నారు వీళ్ళందరూ.